పంపించడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు కూలంకషంగా ప్రతి ఒక్క సభ్యుడు వాళ్ళ యొక్క డివిజన్ సమస్యలైతేనేమి, అలాగే కడప నగరపాలక సంస్థలో ఉన్నటువంటి సమస్యలైతేనేమి, అలాగే ప్రభుత్వం తీసుకొచ్చిన నిర్ణయాలను వ్యతిరేకించే కార్యక్రమాలు అయితేనేమి అన్నీ కూడా కూలంకషంగా మేము చర్చించడం జరిగింది. సజావుగా ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క సభ్యుడు వాళ్ళ యొక్క డివిజన్ అవసరాల పూర్తిగా చెప్పడం జరిగింది. అలాగే ప్రస్తుతం గత 2-3 రోజులుగా ఏదైతే ఈ పీపీపీ మోడ్లో ఏవైతే నేక్నామ్ కళాక్షేత్రము, అలాగే అంబేద్కర్ భవన్, వైఎస్ఆర్ ఆడిటోరియము, ఓల్డ్ మున్సిపాలిటీ గురించి అజెండాలో పెట్టారో దానిని మా గౌరవ పాలకవర్గ సభ్యులందరూ కూడా ముక్తకంఠంతో వ్యతిరేకంగా తీర్మానం చేయడం జరిగింది. అంతేకాకుండా రాబో కాలంలో కూడా వాటిని ఎప్పుడూ కూడా ప్రైవేట్ పరం చేయకూడదు. అవసరమైతే మన కడప నగరపాలక సంస్థ నిధులతోనైనా కానీ లేదా ప్రభుత్వ నిధులతోనైనా కానీ వాటిని మెయింటైన్ చేయాలని చెప్పేసి కూడా ఏకవాక్య తీర్మానం చేయడం జరిగింది. అంతేకాకుండా